ఏది కడుప? కడుపు తీయించుకోవడం అన్నది మా ఇష్టం ఉండి చేయించుకుందా, ఇష్టం లేకుండా చేయించుకుందా? మీరేమన్నారు? మీరన్న మాటలు ఆమెను ఎలా హింసించాయి? లేకపోతే నిజంగా నా పిల్లోడు చిన్న పిల్లోడు కాబట్టి చూసుకోలేనని తీయించుకుందా? సో అది పక్కన పెడదా, అది అది తర్వాత విషయం. దానివల్ల మీరు జడ్జ్ చేసేలేరు అమ్మాయికి మీరంటే ఇష్టం లేదని కదా. ఆ పరిస్థితుల్లో మీరన్న మాటలు అయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మన్న మాటలు అయి ఉండొచ్చు, వాళ్ళ అక్కన్న మాటలు అయి ఉండొచ్చు, లేకపోతే తన మానసిక పరిస్థితి ఎలా ఉందో, నా పరిస్థితి ఒక పిల్లోడికే దిక్కులేదు ఇంకో పిల్లోడు అవసరమా నాకు అని అనుకుందో, ఏదో అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఉండబట్టి చేయించుకుంది. మీకు అమ్మాయి రాలేదన్నది మీ వర్షన్, ఆ అమ్మాయి వర్షన్ వేరే ఉంది. సరే ఇందులో ఎవరు రైట్ అనేది తర్వాత మాట్లాడదాం. సో మీ ప్రకారం ఆ అమ్మాయి రమ్మంటే రాలేదు కాబట్టి ఇదంతా జరిగింది. తను నేను రమ్మన్నప్పుడు వచ్చేసి ఉంటే నేను అమ్మాయిని బాగానే చూసుకునేవాడిని, ఆ రెండో ప్రెగ్నెన్సీ కూడా మేము నిలబెట్టుకునేవాళ్ళం, మేమంతా బాగానే ఉండేవాళ్ళం, తప్పంతా అమ్మాయిదే అని మీరు చెప్తున్నారు ఇప్పుడు, అంతే కదా. సో అమ్మాయి రాలేదు, అబార్షన్ కూడా చేయించేసుకుంది. ఆ తర్వాత మీరు అప్పుడు మళ్ళీ రాయించుకున్నారా? రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? నేను ఫోన్ చేశాను మేడం, అక్కడ సంబంధం ఖాయమైంది, ఇక్కడ ఫోన్ చేశాను ఈ అమ్మాయికి. ఫోన్ చేస్తే చేసుకో, నాకు అసలు అభ్యంతరమే లేదు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు, రేపు కాకపోతే ఎందుకు 4 నెలల వరకు టైం ఎందుకు, రేపే చేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదని. సర్లే అని చెప్పి కామ్గా ఉన్నా మేడం. 4వ నెలల పెళ్లి, 2వ నెలల పెళ్లి పెట్టుకున్నాం. శివరాత్రి వచ్చింది మేడం. ఆ రోజు నా పత్రిక శివరాత్రి రోజు నేను శ్రీశైలం తీసుకెళ్ళిన తర్వాత కూడా చెప్పాను, ఫోన్ చేశాను, అక్కడే ఉండి ఫోన్ చేశాను, ఆయన పత్రిక చేతిలో పట్టుకొని ఫోన్ చేశాను. ఇంకా 22వ తారీఖు మాత్రం పెళ్లి ఖచ్చితంగా అయిపోద్ది, నువ్వు రెస్పాన్సిబిలిటీ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే ఏమైనా చేయాల్సి ఉంటే నేను నీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదని మాత్రం నన్ను అనమాకు అని చెప్పాను. అప్పటికి నువ్వేమన్నావు, నేను చేసుకుంటే చేసుకో, నాకు ఆల్రెడీ సంబంధం కుదిరింది, మా ఇంట్లో పడుకున్నాడు. సర్లే ఇంక నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పావంటే ఇంకా నువ్వు, నాకేం పెద్ద సమస్య లేదు, నువ్వు కూడా ఇది చేసుకుంటున్నావు కదా అని చెప్పి నేను ఇంకా చేసుకున్నాను మేడం. ఇప్పుడు మీరు ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నారో అమ్మాయికి ఈ విషయం అంతా తెలుసా? చెప్పే చేసుకున్నాను, అమ్మాయికి అన్ని చెప్పి చేసుకున్నారు. కులంలో మాట్లాడి ఈ రూపు చూపించినాం, రూపు కాగితం రాసి ఇచ్చింది కదా, అది చెప్పిన మొత్తం కులం అంతా. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 2వ నెల వస్తే, ఇది 2వ నెల 22 వస్తారంటే 1 year అయింది మేడం. 1 year అయింది. ఇప్పుడు అమ్మాయికి పిల్లలా? రేపు మా 13కి ఇచ్చారు మేడం, 13కి ఇచ్చారు డేట్ ఇచ్చారు, డెలివరీ డేట్. ఇప్పుడు అతను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఇంకా అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా చెప్పే చేసుకున్నాను అంటున్నాడు అతను. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఫోన్ చేసి మీ ముందు మాట్లాడతా, అతను అమ్మాయికి ఏం చెప్పాడు అన్నది. ఇప్పుడు ఇతను చెప్పినట్టుగా అన్ని విషయాలు అమ్మాయితో చెప్పి చేసుకుంటే ఇప్పుడు జరిగింది నిజమే ఇక్కడ అంతా. ఏది ఏమైనా అనుకున్నా అనుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఇతను ఈ అమ్మాయి అతని భార్యనే, ఆ అమ్మాయి అతని భార్యనే, ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. కాకపోతే ఈ అమ్మాయి ఎక్కడ పెళ్లి చేసుకుందన్నది ఎవరికి తెలియదు. లీగాలిటీ ఎంత ఉంది ఏంటి అందులో అన్నది ఇప్పుడు నేను లాయర్ గాని డాక్టర్ గారిని పిలిస్తే అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి రెండో పెళ్లి కూడా చెల్లదు. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి లీగల్ గా కరెక్ట్ అని అనిపిస్తే చట్ట ప్రకారం ఈ అమ్మాయి మొదటి భార్య అవుతుంది. ఆ రెండో మరి ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా ఇది రెండో పెళ్లి చేసుకోవడానికి అతనికి అర్హత లేదు. ఈ లెటర్లు రాసేస్తే సంతకాలు పెట్టేస్తే నడవదు.